అందరూ ఎలా ఉన్నారు? సో గైస్ ఏ ప్లేస్ నుంచి కనెక్ట్ అవుతున్నారు? సో ఇవాళ లైవ్ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ లైవ్ టాపిక్ అండ్ ఆల్సో మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ ఇవ్వబోతున్నాను. ఆన్సర్స్ అన్నీ మీరు తెలుసుకోవాలి అని ఆసక్తిగా ఉంటే కనుక మీరు క్వశ్చన్స్ అన్ని టైప్ చేసి నాకు టక్క పంపించేసింది అండ్ యూ విల్ గెట్ ఆల్ యువర్ ఆన్సర్స్ రెడీ. ఓకే, సో గైస్ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ సో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ ఎవ్రీవన్ అ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. హాయ్ నందన్. ఓకే, సో that's absolutely fine. So మనం టైం వేస్ట్ చేసుకోకుండా we'll go with questions. So first question is by Vinod. సో వినోద్ అడుగుతున్నారు సెడ్ అండ్ టోల్డ్ మధ్య డిఫరెన్స్ ఏంటి మేడం అని చెప్పి అడుగుతున్నారు. సో సెడ్ అనేది జస్ట్ ఒక మెసేజ్ పంపించడానికి సెడ్ యూజ్ చేస్తాము. సో ఇందులో ఎలాంటి పర్సన్ ఇన్వాల్వ్ అవ్వరు. సో జస్ట్ ఓన్లీ ఏదైనా ఒక మెసేజ్ కన్వే చేయాలి అని అంటే సరిపోతుంది. అండ్ టోల్డ్ అనే దాంట్లో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మెసేజ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ఒక పర్సన్ తప్పకుండా ఉండాలి అని చెప్పి. సో మనకి మెసేజే కాకుండా ఏదైతే పర్సన్ ఉండాలి అంటున్నామో ఆ పర్సన్ కూడా ఉన్నప్పుడు మాత్రమే మనం టోల్డ్ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెసేజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. సెడ్ యూజ్ ఎగ్జాంపుల్ టోల్డ్ యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ ఇట్ విల్ బి మోర్ క్లియర్. హీ సెడ్ ఐఎమ్ టైర్డ్. అతను ఏమని చెప్పాడు? నేను టైర్డ్గా ఉన్నాను అని చెప్పాడు. అదేవిధంగా హీ టోల్డ్ మీ ఐఎమ్ టైర్డ్. అతను ఏమని చెప్పాడు? సో హీ టోల్డ్ మీ, ఎవరికి చెప్పాడు? నాకు చెప్పాడు ఐఎమ్ టైర్డ్. సో ఇక్కడ పర్సన్ మీ అనే పర్సన్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి టోల్డ్ యూజ్ చేస్తాము. అదే జస్ట్ ఓన్లీ మెసేజ్ అయినట్టయితే కనుక మనం ఏం యూజ్ చేస్తాము? యూజ్ చేస్తాము. క్లియర్? సో గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్, గుడ్ స్టార్ట్. ఓకే, సో హేమ అడుగుతున్నారు మ్యామ్ అపోస్ట్రఫీని అంటే ఏంటి? అపోస్ట్రఫీ ఎప్పుడు యూజ్ చేయాలి? సో అపోస్ట్రఫీ అంటే అపోస్ట్రఫీ ఎస్ అనేది నార్మల్గా తెలుసు మనకి. సో అపోస్ట్రఫీ అనేది మనం పొసెషన్ అప్పుడు యూజ్ చేస్తాం. పొసెషన్ ఇస్ నథింగ్ బట్ ఏదైనా ఒక ఓనర్షిప్ క్వాలిటీ తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం. పలానా వస్తువు పలానా వాళ్ళ సొంతం. సో దిస్ ఇస్ హేమాస్ బుక్ అన్నాను అనుకోండి. సో ఈ బుక్ ఏదైతే ఉందో హేమాస్ బుక్ అన్నాను కాబట్టి అది పొసెషన్ తెలియజేస్తున్నాం మనం. ఆ బుక్ ఏదైతే ఉందో అది హేమాకి సొంతం. ఆ బుక్ హేమ యొక్క బుక్ అని చెప్పి. ఓకే, అది హేమాస్. హేమ పక్కన అపోస్ట్రఫీ ఎస్ అని చెప్పి పెట్టాం కాబట్టి హేమాస్ బుక్ అని చెప్తున్నాను. అదేవిధంగా మై సిస్టర్స్ బైక్ అన్నాను అనుకో. సో ఈ బైక్ ఏదైతే ఉందో అది మా సిస్టర్ది అని చెప్పి చెప్పాలి అన్నప్పుడు కూడా యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ షార్ట్ ఫామ్లో కాంట్రాక్షన్కి కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో గైస్ కాంట్రాక్షన్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈస్ ప్లేయింగ్. హీ ఈస్ ప్లేయింగ్లో హీ తర్వాత అపోస్ట్రఫీ ఎస్ పెట్టి ప్లేయింగ్ అని పెట్టేసాను అనుకో. హీ ఈస్ ప్లేయింగే కదా. సో ఆర్ ఎల్స్ హీ ఈస్ కమింగ్ అని చెప్పాలనుకో. హీ పక్కన మళ్ళీ అపోస్ట్రఫీ ఎస్ పెట్టేసి కమింగ్ అని పెట్టాను అంటే హీ ఈస్ కమింగ్. క్లియర్? సో ఇక్కడ అపోస్ట్రఫీని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్షన్స్ యూజ్ చేస్తాం. హీ ఈజ్ అని చెప్పి మనం పర్టికులర్గా రాయకుండా లేదా ఐ యామ్ అనేది కంప్లీట్గా రాయకుండా ఐ అపోస్ట్రఫీ ఎం పెడతాము. సో హీ అపోస్ట్రఫీ ఎస్ పెట్టచ్చు అలా. క్లియర్? సో దిస్ ఈస్ వన్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్ మా. సో గైస్ ఇంకొకటి చెప్పండి, వర్డ్ ఆర్డర్ ఏంటి సెంటెన్స్లో? వర్డ్ ఆర్డర్ ఎలా ఉంటుంది సెంటెన్స్లో? దిస్ క్వశ్చన్ ఇస్ బై జ్యోతి. గుడ్ క్వశ్చన్ జ్యోతి. సో వర్డ్ ఆర్డర్ ఇన్ సెంటెన్స్ ఇస్ నథింగ్ బట్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఈట్ రైస్ అలా తీసుకోవచ్చు. సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆల్సో ఆబ్జెక్ట్. ఆర్ ఎల్స్ షీ బాట్ అ ఫోన్ అని చెప్పచ్చు. క్లియర్? అండ్ దిస్ ఈస్ వర్డ్ ఆర్డర్ ఇన్ సెంటెన్సెస్. గుడ్ క్వశ్చన్. ఓకే, సో a question by మౌనిక. ఎవ్రీడే అండ్ ఎవ్రీడే రెండు ఒకలానే ఉన్నాయి కదా. స్పేస్ వస్తే ఎవ్రీ డే అంటున్నాము, స్పేస్ లేకపోతే ఎవ్రీ డే అంటున్నాము. రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఎవ్రీ డే అంటే డైలీ. సో ప్రతిరోజు నేను ఒక పని చేస్తాను, ప్రతిరోజు అని మనం మాట్లాడేటప్పుడు ఎవ్రీ డే. ఎవ్రీ డే పాస్ వస్తుంది, ఎవ్రీ తర్వాత పాస్ డే. ఎవ్రీ డే టూ డిఫరెంట్ వర్డ్స్ కింద. ఎవ్రీ డే అన్నప్పుడు స్పేస్ ఇవ్వము మనం. ఎవ్రీ
డే, ఎవ్రీడే రెండు కలిపేసి రాసేస్తాం, స్పేస్ ఉండదు. ఎవ్రీడే అనేది కామన్, యూజువల్గా మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే పర్టికులర్గా అది ఒక అడ్జెక్టివ్. సో మనం కామన్గా ఒక పని చేస్తాము, నేను ఈ పని చేస్తాను కామన్గా అని చెప్పాలి అనుకో, నేను ఎవ్రీడే అనేది యూజ్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాక్ ఎవ్రీడే. ఐ వాక్ ఎవ్రీడే అన్నప్పుడు నేను డైలీ వాక్ చేస్తాను. సో రోజు చేసే పని, అది డైలీ రొటీన్. ఐ వాక్ ఎవ్రీడే. అదేవిధంగా దిస్ ఈస్ మై ఎవ్రీడే రొటీన్. దిస్ ఇస్ మై ఎవ్రీడే రొటీన్ అంటే ఇది నాకు కామన్గా నేను చేసే పని, ఇది నా కామన్ రొటీన్. సో ఐ వేకప్ ఎట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్. ఇట్స్ అ కామన్ రొటీన్. నేను రోజు అదే టైంకి లేస్తాను అనుకోండి, ఇట్స్ మై కామన్ రొటీన్. సో అందుకని నేను ఎవ్రీడే అని చెప్పి యూస్ చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ గైస్, ఇంకా క్వశ్చన్స్. ఓకే, గుడ్ క్వశ్చన్ బై వినీత. ఫ్యూ అండ్ ఎఫ్యూ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఫ్యూ వర్సెస్ ఎఫ్యూ. సో ఫ్యూ అంటే ఆల్మోస్ట్ నథింగ్ ఆర్ ఎల్స్ 1 or 2 అని చెప్పి. ఎఫ్యూ అంటే కొంతమంది, మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఒక గ్రూప్ ఆఫ్ కొన్ని, సో కొంచెం లెక్క పెట్టాల్సినన్ని అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ స్టూడెంట్స్ కేమ్. ఫ్యూ స్టూడెంట్స్ కేమ్ అంటే ఒకళ్ళో ఇద్దరు, లేదా అసలు రాకుండా కూడా ఉండుండొచ్చు. అదే ఏ ఫ్యూ స్టూడెంట్స్ కేమ్ అన్నాం అనుకోండి, సో కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు అంటే ఒక పర్టికులర్ నెంబర్, అది 10 మంది అవ్వచ్చు, ఒక 20 మంది అవ్వచ్చు, జస్ట్ ఒక 5 అవ్వచ్చు. దట్ ఈస్ ఆల్సో అ ఫ్యూ కింద యూజ్ చేస్తాము. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ వినీత, ఫ్యూ అండ్ ఎఫ్యూ. ఓకే ఓకే, క్వశ్చన్ ఫ్రమ్ జిష్ణ అడుగుతున్నారు, ఫర్ అంటే ఏంటి, సిన్స్ అంటే ఏంటి మ్యామ్, ఎప్పుడు యూజ్ చేస్తాము. సో ఫర్ అనేది, సో ఒక డ్యూరేషన్ ఆఫ్ టైం గురించి చెప్పేటప్పుడు యూజ్ చేస్తాము. సో ఫర్ అనేది పర్టికులర్గా ఈ టైం నుంచి ఈ టైం, 2 hours 3 hours 4 hours, లేదా ఫ్రమ్ పర్టికులర్ ఈ టైం పీరియడ్ నుంచి అని చెప్పి మనం మెన్షన్ చేసేటప్పుడు ఫర్ యూజ్ చేస్తాము. అదేవిధంగా సిన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే పర్టికులర్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఈ స్టార్టింగ్ పాయింట్ నుండి అని చెప్పి ఉంటుంది కదా. సో ఎగ్జాక్ట్ టైము, ఎగ్జాక్ట్ డేట్, ఎగ్జాక్ట్ ఇయర్తో మనం చెప్పేటప్పుడు మనం యూజ్ చేసేది సిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫర్కి నార్మల్గా టైం కౌంట్ చేయొచ్చు. సో యూజువల్గా 2 hours అని, 5 days అని, 3 years అని ఫర్ యూజ్ చేస్తాము. బట్ కానీ సిన్స్ అనేది ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి, ఒక ఫిక్స్డ్ పాయింట్ నుండి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ నుండి కానీ, 2020 నుండి కానీ, లేదా మండే అని కానీ, లేదా 6 PM. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం 6 PM అంటే 6 PM అని కానీ, లేదా నిన్న 6 PM అని కానీ మనం చెప్పేటప్పుడు సిన్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెయిటెడ్ సిన్స్ 5 PM. సో ఐ వెయిటెడ్ సిన్స్ 5 PM అంటే 5 PM నుండి నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పి. ఓకే, సో అదేవిధంగా ఐ వెయిటెడ్ ఫర్ 2 hours అన్నాను అనుకోండి, నేను ఒక 2 hours నుంచి అక్కడ డ్యూరేషన్ చెప్తున్నాను. సో నేను ఇక్కడ పర్టికులర్గా టైం ఎందుకు మెన్షన్ చేశాను, ఆ పర్టికులర్ స్టార్టింగ్ టైం నుంచి నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్తున్నాను. పర్టికులర్గా ఆ పాయింట్ ఆఫ్ టైంని నేను మెన్షన్ చేస్తున్నాను కాబట్టి. ఓకే, సో ఇలా కూడా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షీ హాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. సో ఇక్కడ నేను డ్యూరేషన్ ఆవిడ 5 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తుంది అని చెప్పాను నేను. అదే సిన్స్ని పెట్టి చేసామనుకో, షీ హాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2020. సో నేను ఇక్కడ ఆమె ఇక్కడ వర్క్ చేస్తుంది 2020 నుంచి ఇక్కడ వర్క్ చేస్తుంది అని చెప్తాను అనమాట. దట్ ఈస్ ది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సిన్స్ అండ్ ఫర్. గ్రేట్ క్వశ్చన్ మ్యామ్. ఓకే, సో అ వెరీ గుడ్ క్వశ్చన్ బై పూజ. సో పూజ అడుగుతున్నారు, మ్యామ్ హోమోఫోన్స్, హోమోనిమ్స్ అండ్ హోమోగ్రాఫ్స్ నాకు మొత్తం ఒకలానే అనిపిస్తున్నాయి. ఓకే, సో చాలా మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆల్సో ఇంగ్లీష్ గ్రామర్లో మంచి పార్ట్ ప్లేస్ చేసే క్వశ్చన్ అని చెప్తాను నేను. సో హోమోఫోన్స్ అన్నప్పుడు సౌండ్ ఒకటే ఉంటుంది, సేమ్ సౌండ్, బట్ కానీ స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ మీనింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సి, SEEC చూడటం, SEAC సముద్రం, టూ, TWO2 అండ్ TOO2 అది ఒక 2. సో ఇలాగా 2 డిఫరెంట్ వర్డ్స్ అంటే యాక్చువల్గా మనకి ప్రొనౌన్సియేషన్ వైజ్ రెండు ఒకలానే ఉన్నాయి, కానీ సిచ్యువేషన్ బట్టి దాని యొక్క స్పెల్లింగ్స్ అనేవి మారుతున్నాయి, దాని యొక్క అర్థాలు కూడా మారుతున్నాయి. దట్ ఈస్ హోమోఫోన్స్. నెక్స్ట్ వన్ ఈస్ హోమోనిమ్స్ ఏంటి అని అడిగారు. హోమోనిమ్స్ అంటే ఏంటి అంటే వర్డ్ సేమ్గా ఉంటుంది, స్పెల్లింగ్ కూడా మారదు, స్పెల్లింగ్ ఈజ్ ఆల్సో సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్, సో రెండు ఒకటే కదా. బ్యాట్ ఒక యానిమల్ కదా, కపిలం అంటే బ్యాట్ కదా, సో అది ఒక యానిమల్ కదా. బ్యాట్ అంటే క్రికెట్ బ్యాట్ కూడా కదా, అది ఆడుకునే వస్తువు కదా, ఇట్స్ ఎ థింగ్ కదా. బట్ సౌండ్ అనేది సేమ్, స్పెల్లింగ్ సేమ్, బట్ దాని యొక్క అర్థం ఏదైతే మీనింగ్ ఉందో దట్ ఈస్ డిఫరెంట్. సో దట్ అది మెయిన్ డిఫరెన్స్ ఇన్ హోమోనిమ్స్. నెక్స్ట్ వన్ ఈస్ హోమోగ్రాఫ్స్. సో హోమోగ్రాఫ్స్ అంటే ఏంటి అంటే వీటిలో స్పెల్లింగ్ సేమ్గా ఉంటుంది అండ్ మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది,
సమ్ టైమ్స్ మనం మాట్లాడేటప్పుడు వాటి యొక్క సౌండ్ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు సమ్ టైమ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఈఏడి లెడ్ అనేది మెటల్. సో నార్మల్గా అది ఒక మెటల్ కాబట్టి అది మెటల్లా ఉంటుంది. అండ్ ఆల్సో ఎల్ఈఏడి లీడ్ అనేది ఒకళ్ళు ఎవరైనా మనల్ని గైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఒక పర్సన్ గైడ్ చేస్తున్నారంటే దట్ ఈస్ లీడ్. సో ఆ పర్సన్ నన్ను లీడ్ చేస్తున్నారు అన్నప్పుడు నేను లీడ్ అంటాను. సో బట్ ప్రొనౌన్సియేషన్ వైజ్ ఇట్ ఈస్ లైక్ ఎల్ఈఏడిఏ కదా ఉంది, స్పెల్లింగ్ సేమే ఉంది కదా. సో ప్రొనౌన్సియేషన్ సమ్టైమ్స్ వీ మైట్ చేంజ్ ది ప్రొనౌన్సియేషన్, దట్ ఈస్ ఇన్ హోమోగ్రాఫ్స్. సో హోమోగ్రాఫ్స్లో స్పెల్లింగ్ సేమ్గానే ఉంటుంది, బట్ కాకపోతే దాని యొక్క వర్డ్ ప్రొనౌన్సియేషన్ మారుతుంది. అండ్ ఆల్సో స్పెల్లింగ్ సేమ్గా ఉన్నా కూడా దాని యొక్క వర్డ్ యొక్క మీనింగ్ కూడా మారుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఇన్ హోమోగ్రాఫ్స్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ పూజ. ఓకే, సో ప్రసాద్ గారు చాలా సింపుల్ క్వశ్చన్ అడిగారు. పర్స్ అంటే ఏంటి, వాలెట్ అంటే ఏంటి మేడం అని అడిగారు. సో పర్స్ అంటే వెరీ సింపుల్ అండి. పర్స్ అంటే యూజువల్గా లేడీస్ యూజ్ చేసేది, వాలెట్ అని అన్నాము అని అంటే అవి జెంట్స్ యూజ్ చేసేవి అన్నట్టు చెప్తూ ఉంటాము. సో మనం ఏమైనా కార్డ్స్ కానీ జెంట్స్ పెట్టుకునేవి కార్డ్స్ కానీ అవే ఉంటాయి కాబట్టి దట్ ఈస్ లైక్ వాలెట్ అని చెప్తాము. అండ్ ఆల్సో మనం యూజువల్గా పర్స్ అనగానే విల్ క్యారీ మనీ అండ్ ఆల్సో విల్ హ్యావ్ సమ్ అదర్ యాక్సెసరీస్. హోమ్ బై ఉండొచ్చు, కొంతమంది లిప్స్టిక్ ఆర్ ఎల్స్ ఐలైనర్ ఆర్ అండ్ కొంతమంది దే హ్యావ్ సమ్ అదర్ యాక్సెసరీస్ కూడా ఉంటాయి కాబట్టి ఇట్ క్యాన్ బి ఇన్ దట్ వే. సో దట్ ఈస్ లైక్ మోస్ట్లీ లేడీస్ యూస్కి అయితే పర్స్ అంటాము, అండ్ జెంట్స్ యూసెస్కి అయితే కనుక లైక్ వాలెట్ అంటాము. షీ కెప్ట్ మనీ ఇన్ ద పర్స్, ఇన్ హర్ పర్స్ అని చెప్తాము. ఆమె పర్స్లో మనీ పెట్టుకుంది అని చెప్తాము. అదేవిధంగా షీ కెప్ట్ కార్డ్స్ ఇన్ హీ కెప్ట్ హిస్ కార్డ్స్ ఇన్ హిస్ వాలెట్ అని చెప్పచ్చు. అతను ఆయన వాలెట్లో కార్డ్స్ పెట్టుకున్నాడు అంటే. క్లియర్? గుడ్ క్వశ్చన్. ఓకే, perfect question for the life. So this question was asked by Tarun అంటున్నారు, would డిఫరెన్స్ ఈజీగా చెప్పగలుగుతారా? సో కుడ్ అనగానే మనం భయపడాల్సింది ఏం లేదు, అది ఒక ఎబిలిటీ గురించి చెప్తుంది. అండ్ ఆల్సో కొన్ని సందర్భాల్లో పాసిబిలిటీ గురించి చెప్తుంది, ఎక్కువ శాతం సామర్థ్యం గురించి చెప్తుంది. ఇట్ ఈస్ లైక్ ఎబిలిటీ. సో ఐ కుడ్ డ్రైవ్ వెన్ ఐ వాజ్ యంగ్. సో నేను చిన్నగా ఉన్నప్పుడు డ్రైవ్ చేసేవాడిని. సో ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను. ఐ కుడ్ వాక్ ఫర్ 2 miles వెన్ ఐ వాజ్ యంగ్. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను 2 miles అన్న నడవగలిగేవాడిని, ఇప్పుడు చేయలేకపోతున్నాను. అది నేను నా గత సామర్థ్యం గురించి చెప్తున్నాను. ఓకే, సో దట్ ఈస్ మై పాస్ట్ ఎబిలిటీ. అండ్ ఇక్కడ ఇంకొకటి ఇంకా ఎలా చెప్పచ్చు, కుడ్ యూ హెల్ప్ మీ, నాకు సాయం చేయగలరా? ఆర్ ఎల్స్ లైక్ కుడ్ ఐ సిట్ యో, నేను ఇక్కడ కూర్చోవచ్చా అని అడిగేటప్పుడు కూడా కుడ్ యూజ్ చేస్తాము. అండ్ వుడ్ అనేది యూజువల్గా ఏదైనా ఒక రిజల్ట్ ఆర్ ఎల్స్ ఒక రకంగా చెప్పాలి అని అంటే చాయిస్. అండ్ ఇంకా ఎలాంటి వాటికి ఒక రకంగా చెప్పాలి అంటే ఒక రకమైన పొలైట్ విషయం కూడా యూజ్ చేస్తాము, ఏదైనా ఆఫర్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ చెప్పాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టు హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ. సో వుడ్ యూ లైక్ టు హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ అనుకోండి. సో వుడ్ యూ లైక్ టు హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ. సో వుడ్ యూ లైక్ టు హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ అంటే మీకు కాఫీ తాగటానికి ఇష్టమా లేకపోతే టీ తాగటానికి ఇష్టమా? వీఆర్ జస్ట్ ఆఫరింగ్ ది ఆపోజిట్ పర్సన్, లైక్ ది అదర్ పర్సన్ మీకు ఏది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, మీరు ఏది తీసుకోవాలనుకుంటున్నారు అని మనం అడిగేటప్పుడు వీ కెన్ ఆస్క్. అండ్ ఆర్ ఎల్స్ వీ కెన్ ఆల్సో టెల్ లైక్ వుడ్ ఐ సిట్ హియర్, నేను ఇక్కడ కూర్చోవచ్చా? వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్ అని అంటే ఇంకా బాగుంటుంది, మీరు ఏమనుకోనంటే నేను ఇక్కడ కూర్చుంటాను అని చెప్పి. ఆర్ ఎల్స్ ఐ వుడ్ హెల్ప్ యూ, నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి అలా కూడా చెప్పచ్చు. ఓకే, so this is simple difference between could and would. Okay. త్రిపుర అడుగుతున్నారు పొలైట్ ఇంగ్లీష్ ఫ్రేసెస్ ఏమైనా కొంచెం చెప్పగలరా? సో ఇప్పుడు దాకా మనం మాట్లాడింది పొలైట్ ఫ్రేసెసే. సో మనం ఎవరికైనా ఏమైనా ఆఫర్ చేస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ కాఫీ ఆర్ టీ అన్నప్పుడు కూడా మనం ఎవరికైనా ఆఫర్ చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ ఆల్సో పొలైట్ ఫ్రేస్. కుడ్ యూ ప్లీజ్ సెండ్ మీ ది రిపోర్ట్, నాకు ఆ రిపోర్ట్ సెండ్ చేస్తారా అన్నప్పుడు దట్ ఈస్ ఆల్సో పొలైట్ ఫ్రేస్. థ్యాంక్ యూ సో మచ్ S21. అండ్ అదేవిధంగా మీరు ఇంకెలా చెప్పచ్చు, మే ఐ కమ్ ఇన్. సో ఇలా ఉన్నప్పుడు కూడా దట్ ఈస్ ఆల్సో పొలైట్ ఫ్రేస్, మనం మే యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, అండ్ ఆల్సో మనం ఇంకా ఎలాంటివి ఎగ్జాంపుల్స్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఎవరైనా రాంగ్ అని చెప్పాలి. ఫర్ సపోజ్ అ పర్సన్ ఇన్ హియర్ ఇస్ లైక్ మెన్షన్ లైక్ ఐ డింట్ లైక్ దట్ కమెంట్ అనుకోండి, నేను ఐమ్ జస్ట్ టెలింగ్ లైక్ యు ఆర్ రాంగ్ అని చెప్పాలనుకోండి. సో యు ఆర్ రాంగ్ అంటే ఇట్స్ ఇంపొలైట్. సో అది నేను కొంచెం ఆక్వర్డ్గా చెప్తున్న ఫీలింగ్ వస్తుంది. సో నేను అది కొంచెం పొలైట్గా చెప్పాలనుకోండి, ఐ థింక్ యూ మైట్ బి మిస్టేకెన్ అంటే మేబీ మీరు రాంగ్ అయి ఉండొచ్చు.
ఓకే, సో డోంట్ బి అ జడ్జ్మెంటల్ వన్ హియర్ రెదర్ దెన్ జడ్జ్మెంటల్ వన్. జస్ట్ మీకు మీరు చూసుకోండి వాట్ యు ఆర్ అని చెప్పి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, రైట్? ఓకే, సో వెరీ గుడ్ క్వశ్చన్. క్వశ్చన్ కొంచెం పెద్దగా ఉంది, బట్ ఐ రీడ్ అవుట్. సాయి కృష్ణాస్ క్వశ్చన్: why historically the past tense of shall, it functions with its own distinct modern meanings and is not simply the past form in everyday use. So question itself is little tricky kada. So ఇంకొకసారి చదువుతాను క్వశ్చన్. సో while historically the past tense of shall, it functions with its own distinct modern meanings and is not simply the past form in everyday use. సో యాక్చువల్గా మనం షెల్ యూస్ చేసేటప్పుడు పాస్ట్ టెన్స్ అండ్ ఇప్పుడు ప్రెసెంట్ పాస్ట్ టెన్స్ కింద కన్సిడర్ చేస్తే షెల్ యొక్క పాస్ట్ ఇస్ షుడ్ కదా. సో షుడ్ అనేది మనం మోడర్న్ అండ్ ట్రెడిషనల్ వేస్లో తీసుకుంటే కనుక ట్రెడిషనల్ వేలో ఓన్లీ 2 పాయింట్స్ కింద చెప్తాం. ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్, పాస్ట్ ఫామ్గా యూస్ చేస్తాము అని, అండ్ ఆల్సో అబ్లికేషన్స్కి మాత్రమే షుడ్ అనేది యూస్ చేస్తాము, లైక్ షెల్ అనేది యూస్ చేస్తాము అని. ఇట్ ఈస్ లైక్ ట్రెడిషనల్ మెథడ్స్. దాని తర్వాత మనకి చాలా చేంజెస్ వచ్చి ఇన్ దిస్ మోడర్న్ ఎరా ఏం చెప్తున్నాము అంటే వీఆర్ జస్ట్ మెన్షనింగ్ లైక్ మనం షుడ్ అనేది ఓన్లీ లైక్ ఆబ్లిగేషన్స్కే కాదు, కొన్ని సందర్భాల్లో పాసిబిలిటీస్కి యూస్ చేస్తాము, కొన్ని సందర్భాల్లో అబిలిటీస్కి కూడా యూస్ చేస్తాము, అండ్ ఆల్సో కొన్ని సందర్భాల్లో ఒక రకమైన పొలైట్ రిక్వెస్ట్కి కూడా యూస్ చేస్తాము అని చెప్తున్నాము. దట్ ఈస్ ద రీజన్ షుడ్ అనేది. దట్ ఈస్ ఆ క్వశ్చన్ మీకు టిపికల్గా ఉంది, బట్ కాకపోతే మోడర్న్ ఎరాకి ట్రెడిషనల్ ఎరాకి ఎలాంటి డిఫరెన్సెస్ వచ్చాయి అనేది లాంగ్వేజ్లో చెప్తున్నాము. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ సాయి కృష్ణ, ఐ జస్ట్ రియల్లీ లవ్. ఓకే, another good question from Ganatejsh. ప్రాబబిలిటీ అని అంటున్నారు. సో ప్రాబబిలిటీ, సో ఇట్ ఈస్ లైక్ జరిగే ఛాన్స్ అని చెప్పొచ్చు. ఒక రకంగా ఏదైనా ఒక సిచ్యువేషన్ జరగచ్చు, జరగకపోవచ్చు. సో జరుగుతుంది అని మనం నమ్ముతున్నాం అనుకోండి, ఇది జరిగిద్ది అని మనం చెప్తాం కాబట్టి దట్ ఈస్ ప్రాబబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈస్ అ హై ప్రాబబిలిటీ ఆఫ్ రెయిన్ టుడే. సో ఇవాళ రెయిన్ పడటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువ ప్రాబబిలిటీ, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నాను. అండ్ ఆల్సో ద ప్రాబబిలిటీ ఆఫ్ హిమ్ ఇస్ కమింగ్ లో. సో అతను కొంచెం లోగా ఉన్నారు, తన గ్రాఫ్ కొంచెం పడిపోతుంది, సో మేబీ ఇంకొంచెం పిక్ చేసుకోవాలి అని చెప్పేటప్పుడు కూడా ప్రాబబిలిటీని యూస్ చేయొచ్చు. సో ఓకే, విల్ గో విత్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడేస్ సెషన్. సో మేడమ్, యూ హ్యావ్ టూత్ పేస్ట్ ఆన్ యువర్ చిన్ అని అనాలా, లేదు అంటే ఏ టూత్ పేస్ట్ ఆన్ యువర్ చిన్ అనాలా? సో టూత్ పేస్ట్ ఆన్ యువర్ చిన్ అనాలా, ఏ టూత్ పేస్ట్ ఆన్ యువర్ చిన్ అనాలా అని అడుగుతున్నారు. సో టూత్ పేస్ట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ అ మెటీరియల్ నౌన్ అండి. సో టూత్ పేస్ట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ మెటీరియల్ నౌన్, అండ్ టూత్ పేస్ట్ అనేది ఒక పదార్థం. నార్మల్గా మనం చెప్పాలి అంటే ఇట్స్ అ పదార్థం కాబట్టి మెటీరియల్ నౌన్స్ని, పదార్థాలని బేసికలీ లైక్ మెటీరియల్ నౌన్స్ ఇస్ నథింగ్ బట్ పదార్థాలని యూజువల్గా మనం కౌంట్ చేయలేము. సో టూత్ పేస్ట్ని మనం కౌంట్ చేయలేము, 1, 2, 3 అని టూత్ పేస్ట్ని మనం కౌంట్ చేయలేము. సో అలాంటప్పుడు మనం ఏ అండ్ ద ఎలాంటి ఆర్టికల్స్ని మనం ఉపయోగించే ఛాన్సే ఉండదు. సో వీఆర్ నాట్ సపోజ్ టు యూస్ ఎనీ ఆఫ్ ది ఆర్టికల్స్. సో ఇక్కడ మనం టూత్ పేస్ట్ దగ్గర మనం ఏ కానీ యాన్ కానీ దాని కానీ ఎలాంటి వాటిని యూస్ చేయట్లేదు, బికాస్ మనం ఆర్టికల్స్ని సింగులర్ కౌంటబుల్ నౌన్స్ కింద చెప్తాము. సో ఏదైనా ఒక్క యాన్ యాపిల్, అ పెన్, సో ద యూనివర్స్, ద వరల్డ్ అని ఇలానే చెప్తాము తప్ప, ద సన్ అని ఇలా చెప్తాము తప్ప, వీఆర్ నాట్ యూసింగ్ ఇట్ యాజ్ లైక్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్. కాకపోతే మనం ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. అండ్ ఆల్సో టూత్ పేస్ట్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి ఆర్టికల్స్ రావు. Okay, I hope I answered all the questions, and it's really a lovely session that I had, and thank you so much for making this live so interesting and for lovable questions. I enjoyed a lot thoroughly, and next live lo malli kaluddamu. ee lopu meer ma English partner gurinchi telusukovali anukunte ganaka జస్ట్ ఇక్కడ కింద బయోలో ఉన్న లింక్ని క్లిక్ చేయండి, లేదు అంటే మా పేజ్ని ఫాలో అవ్వండి, English_Partner_Telugu. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి, అండ్ ఆల్సో మా వెబ్సైట్ చెక్ చేసుకోండి. అండ్ ఇంగ్లీష్ ఈజీగా ఇంటికాడ నుంచే నేర్చుకోవాలి అని అంటే డెఫినెట్గా ఇంగ్లీష్ పార్ట్నర్ వుడ్ బి ది రైట్ చాయిస్. మీకు మా వద్ద 3 డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. సో బేసిక్, సెకండ్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్. మీరు ఏ లెవెల్కి చెందుతారో చెక్ చేసుకొని, అండ్ ఆల్సో మీకు కస్టమైజ్డ్ సిలబసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీకు ఎలాంటిది కావాలో చూస్ చేసుకొని దాన్ని బట్టి మీ స్పీకింగ్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు. మీ ఫ్లూయెన్సీని మరుగుపరుచుకోవడానికి, అంటే మంచిగా బిల్డ్ చేసుకోవడానికి దిస్ ఇస్ గోయింగ్ టు బి ది రైట్ ప్లాట్ఫామ్. ఓకే, సో గైస్, మనది 2 months కోర్స్ ప్లస్ ఎక్స్ట్రా 10 months వ్యాలిడిటీ ఉంటుంది.
ఓకే. సో, మనకి ఎక్స్‌ట్రా 10 మంత్స్ వాలిడిటీ ఉంటుంది కాబట్టి, సో, ఎవరైనా నేను కొంచెం క్విక్ లెర్నర్‌ని కాదు, నేను స్లో లెర్నర్ అనుకున్నా కూడా పర్వాలేదు. మీరు ఎలా అయితే నేర్చుకోవాలనుకుంటున్నారో అలానే నేర్చుకొని మీ యొక్క యాక్టివిటీస్‌ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో, మనకి ఎక్స్‌ట్రా టైం కూడా ఉంటుంది కాబట్టి, మీరు ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. మీరు ఎక్కడున్నారో అదే ప్రదేశం నుంచి నేర్చుకోవచ్చు. ఓకే. సో, గైస్ నెక్స్ట్ లైవ్ సొల్యూషన్‌లో మళ్ళీ కలుద్దాము. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనంటే కనుక కింద డిస్క్రిప్షన్‌లో మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మా ఆయన్ని టెక్స్ట్ చేయండి చాలు. అండ్ నెక్స్ట్ లైవ్ సెషన్‌లో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లెర్నింగ్. బాయ్.